డిజిటల్ విప్లవం సామాన్యుడి జీవితాన్ని ఎంత ఈజీ చేసిందో అంతకంటే భయంకరమైన ప్రమాదాలను తెచ్చిపెట్టింది. ఇటీవల సైబర్ దొంగలు ఎంత తెలివిగా ప్లాన్ చేస్తున్నారో వారిని వెంటాడేందుకు పోలీసులు అంతకంటే పదునైన అస్త్రాన్ని సిద్ధం చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా రూపొందించిన ఈ ఆయుధం అసలు నేరస్తులను ఎలా పడుతుంది? లెట్స్ వాచ్. టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. సామాన్యుల కష్టార్జితాన్ని క్షణాల్లో కొల్లగొడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. సైబర్ నేరగాళ్లు నెట్వర్క్ అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుంటే వారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. డిజిటల్ దొంగల ఆట కట్టించేందుకు, వారి పన్నాగానికి చెక్ పట్టేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీసులు ఒక పదునైన అస్త్రాన్ని సిద్ధం చేశారు. అదే సెంటినల్ సాఫ్ట్వేర్. ఇది సైబర్ నేరాల విచారణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఒక అజేయమైన డిజిటల్ సైనికుడిలా పనిచేస్తుంది. సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఓటీపీలతో మోసం చేసేవారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఫేక్ యాప్స్, హనీ ట్రాప్ వంటి రూట్లను ఎంచుకుంటున్నారు. సాంప్రదాయ విచారణ పద్ధతులతో వీరిని పట్టుకోవడం ఆలస్యమవుతోందని గుర్తించిన పోలీస్ యంత్రాంగం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సెంటినల్ సాఫ్ట్వేర్ రూపొందించింది. ఇది పోలీసుల చేతికి అందిన ఆధునిక ఆయుధం. ఈ టూల్తో వేల సంఖ్యలో ఉన్న సైబర్ ఫిర్యాదులను విశ్లేషించడం, నేరగాళ్ల మూలాలను వెతకడం ఇప్పుడు మరింత ఈజీ కానుంది. ఇది నేర పరిశోధనలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచుతుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. సెంటినల్ ఈ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబరాబాద్ పోలీస్ సంయుక్తంగా డెవలప్ చేసిన ఈ ప్లాట్ఫామ్ అనేది సెంటినల్ అని అన్నారు. సెంటినల్కి సంబంధించి ఇది ఒక డిజిటల్ సపోర్ట్ సిస్టమ్. ఇది ఒక పబ్లిక్ యాప్ కాదు. ఇది ఒక ఇంటర్ఫేస్ లైక్ ఆఫీసర్స్, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ వర్క్ చేసుకోవడానికి, ఇంటర్నల్గా వర్క్ చేసుకోవడానికి క్రియేట్ చేసిన ఇది ఒక టూల్ అనమాట. దీనిలో వచ్చి మెయిన్గా 3 ఉంటాయి. ఒకటి ఇన్వెస్టిగేషన్ పర్పస్, ఒకటి రెండు ఫ్రీజ్ అండ్ డీఫ్రీజ్. సెంటినల్ విజయ రహస్యం దానిలో ఉన్న 3 శక్తివంతమైన మాడ్యూళ్లలోనే ఉంటుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. మొదటి మాడ్యూల్ ప్రధానంగా డేటా కలెక్షన్, ఇంటెలిజెన్స్ పై దృష్టి పెడుతుంది. సైబర్ ఫిర్యాదులను క్షణాల్లో స్కాన్ చేస్తుంది. నేరగాళ్లు వాడిన ఫోన్ నంబర్లు, ఐపీ అడ్రస్లు, డిజిటల్ ఫుట్ ప్రింట్లు వంటి వాటిని విశ్లేషించి ఒకే తరహా నేరం వెనుక ఉన్న ముఠాలను గుర్తించడంలో పోలీసులకు సహకరిస్తుంది. వేర్వేరు చోట్ల జరిగిన నేరాల వెనుక ఉన్న కామన్ లింక్ ను ఈ మాడ్యూల్ వెలికితీస్తుంది. రెండో మాడ్యూల్ మరింత పదునైంది. ఇది నేరస్తుల గుర్తింపు, వారి కదలికలను ట్రాక్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సైబర్ నేరగాళ్లు వాడే సిమ్ కార్డులు ఎక్కడ యాక్టివేట్ అయ్యాయి, వారు ఏ బ్యాంకు ఖాతాలకు డబ్బులు మళ్లించారనే విషయాన్ని ఈ మాడ్యూల్ అడుగడుగునా పర్యవేక్షిస్తుంది. సాధారణంగా సైబర్ దొంగలు డబ్బును 10-12 ఖాతాలకు మళ్లించి గందరగోళం సృష్టిస్తారు. కానీ ఈ సెంటినల్లోని ఈ సెకండ్ మాడ్యూల్ ఆ గొలుసుకట్టు లావాదేవీలను ఛేదించి చివరగా డబ్బు ఏ ఏటీఎం నుంచి విత్డ్రా అయిందనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఒకసారి విక్టిమ్ డబ్బు కోల్పోయిన తర్వాత క్రిమినల్ 20 నుంచి 25 అకౌంట్లకి షిఫ్ట్ చేసినప్పుడు పోలీసులకి కష్టతరంగా మారింది. ఎందుకంటే 11% మాత్రమే రికవరీ రేట్ ఉంది ఇండియా వైడ్గా మనం చూసుకుంటే. ఈ యొక్క ప్రాసెస్ని ఫాస్ట్గా చేయడానికి, ఎందుకంటే రోజుకి సైబర్ క్రైమ్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరగడానికి, విక్టిమ్కి ఇమీడియట్గా డబ్బులు త్వరగా అందడానికి ఈ యొక్క టూల్ని తీసుకొని వచ్చారు. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం సైబర్ క్రైమ్ పోలీసులకు కానీ, సైబర్ క్రైమ్ సంబంధించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన అచీవ్మెంట్ అనుకోవచ్చు. మూడో మాడ్యూల్ నేరస్తులను పట్టుకోవడమే కాదు, భవిష్యత్తులో నేరాలు జరగకుండా అడ్డుకునే డిఫెన్స్ మెకానిజంగా పనిచేస్తుంది. అనుమానాస్పద వెబ్సైట్లు, నకిలీ లోన్ యాప్లు, ప్రజలను మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్న లింకులను ఇది నిరంతరం మానిటర్ చేస్తుంది. సైబర్ వరల్డ్లో నిఘా పెంచి ప్రమాదకరమైన డేటాను బ్లాక్ చేయడంలో పోలీసులకు అండగా నిలుస్తుంది. పోలీసులు నేరగాళ్ల కంటే ఒక అడుగు ముందే ఉండేలా ఈ మాడ్యూల్ డేటా అనలిటిక్స్ ను అందిస్తుంది. దీంతో నేరస్తుల నెట్వర్క్ బలపడకముందే దాన్ని స్మాష్ చేయడం సాధ్యమవుతుంది.